45 రోజులలో 3,23,889 పరివారాన్ని చేసుకున్నాను. వాళ్ళ పరివారంలో నేను ఒక వ్యక్తిని అయ్యాను. బస్తీ మే సవాల్, దమ్ముంటే ఎవడు చేస్తాడు చూద్దాం ఇంత పని. రెండో విషయం, ఇప్పుడు పరీక్ష రాసి మనం చీటింగ్ కొట్టి 99% తెచ్చేసుకొని నాకు గోల్డ్ మెడల్ వచ్చింది అని అంటే వెరీ గుడ్. ప్రపంచానికి దానికి చప్పట్లు కొట్టాలో లేదో ప్రపంచానికి తెలుసు. కష్టపడి తెచ్చుకున్న ఓట్లు నావి, నా వాళ్ళు నాకంటూ ఉన్నారు. నాతో నా వెనక 3,23,889 మంది ఉన్నారు నాకు. అది నా జయం. ఆ జయానికి నాకు ఆనందంగా ఉంది. ఎందుకు? నేను ఏ రకంగానూ వాళ్ళని మభ్యపెట్టి తెచ్చుకోలే. వాళ్ళ మనసులను గెలుచుకొని వాళ్ళకి నేను ఉన్నాను అనే నమ్మకాన్ని తెప్పించి వాళ్ళు నన్ను నమ్మి వచ్చిన ఓట్లు. అయితే ఇక్కడ నుంచి అసలైన ప్రయాణం ఇప్పుడు మొదలైంది. ఇది నా శక్తి. నిన్న సాధారణ ఓటర్ కంటే కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అది స్టార్టింగ్లోనే మీరు మెజారిటీ వచ్చారు. సాధారణ ఓటర్ల కంటలో కూడా ప్రభుత్వ ఉద్యోగులని ఎక్కువగా మీరు ఆకర్షితనికి లోన్ చేసుకొని ఓటు వేసుకున్నారు. 3,400 ఓట్లు ఇప్పటి కూడా మీరే మెజారిటీ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? వాళ్ళగా న్యాయబద్ధంగా కనుక మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఓటు వేయిస్తే ఇప్పటికీ నేనే గెలుస్తాను. అర్థమవుతుందా మీకు? మీ దగ్గర వ్యక్తిగా ముందుకు వచ్చి ఓటు వేసిన ప్రూఫ్ మీ దగ్గర ఉంటే నేను గెలుస్తా. మీకు ఎవరు ఓటు వేశారో ప్రూఫ్ లేకపోతే ఎవరన్నా గెలవచ్చు. మా బ్యాలెట్ పేపర్స్ ఓట్లు వేసిన మా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకు తెలుసా? మీ వల్ల నిజము ఇంత సులువుగా తెలిసిపోయింది. సో జస్టిస్ ఉంటే నేను విన్ అవుతా. కానీ ఈ న్యాయం ఇప్పించడానికి 5 ఏళ్ళు నేను పోరాడతా. మా ప్రభుత్వ ఉద్యోగులు ఎంత చక్కగా నేను కావాలని ఎంచుకున్నారు కదా, వాళ్ళు నాకు ధైర్యం ఇచ్చారు. ఏమని? అమ్మా, వాస్తవానికి నిజంగా ఓటు వేసే ప్రతి ఒక్కడికి నువ్వే కావాలి అని ముందుకొచ్చారు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఉన్నాను. వాళ్ళకొకరితో సంబంధం లేదు. వాళ్ళకే సమస్య వచ్చినా ఇది